This video is for educational and informational purposes only. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఆర్టీసీలో పలు రకాల ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి. సో మనకి తెలంగాణ స్టేట్ వాళ్ళు మనకి ఆర్టీసీలో దాదాపుగా 1700 పైగా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. దీనికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా సో మనకి ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ పొజిషన్ వచ్చేసి డ్రైవర్స్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో దాదాపుగా 1000 వరకు అయితే ఈ యొక్క డ్రైవర్స్ ఉద్యోగాలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. దీనికి శాలరీ 20,000 నుండి హైయెస్ట్ 60,000 వరకు శాలరీ కూడా వస్తుంది. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి శ్రామిక్స్ అనమాట. ఈ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్లో వర్క్ చేయడానికి ఈ యొక్క శ్రామిక్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దానికి విషయానికి వస్తే 743 వేకెన్సీస్ ఉన్నాయి. 16,000 నుండి స్టార్టింగ్ శాలరీ ఉండి 45,000 వరకు శాలరీ కూడా రావడం జరుగుతుంది. దీంట్లో డ్రైవర్స్ మరియు శ్రామిక్ పోస్టుల కోసం దాదాపుగా 1700 వేకెన్సీస్ అనేది కూడా రిక్రూట్మెంట్ అనేది కూడా జరుగుతున్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఈ వేకెన్సీస్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. డ్రైవర్ పోస్టులు ఉద్యోగాలకు ఎవరైతే మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. శ్రామిక్ పోస్టుల కోసం ఎవరైతే ఐటీఐలో మెకానిక్, డీజిల్, తర్వాత మెకానిక్, మోటార్ వెహికల్, తర్వాత స్టీల్ మెటల్ ఫిట్టర్ అని, ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్, కటింగ్ అండ్ సేవింగ్, తర్వాత మిల్ వైట్ మెకానిక్, ఇలా అన్ని బ్రాంచుల్లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేది కూడా కల్పిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చాలా రోజుల తర్వాత ఈ ఆర్టీసీలో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే డ్రైవర్ పోస్టుల కోసం SC/ST లోకల్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే డ్రైవర్ పోస్టుల కోసం అదర్ క్యాండిడేట్స్ 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి శ్రామిక్ పోస్టుల కోసం SC/ST లోకల్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 రూపీస్ అయితే మీరు ఫీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. అక్కడ డాక్యుమెంట్ ప్రాసెస్ అంతా మీకు స్టెప్ బై స్టెప్ గైడ్లైన్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ అనమాట. ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మినిమం 22 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది. డ్రైవర్ పోస్టుల కోసం జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే శ్రామిక్ పోస్టులు ఉంటారో మినిమం 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఐటీఐలో మెకానిక్, డీజిల్ ఆర్ మెకానిక్, మోటార్ వెహికల్ ఆర్ స్టీల్ మెటల్, తర్వాత ఫిట్టర్ లేకపోతే ఆటో ఎలక్ట్రీషియన్ ఆర్ పెయింటర్, వెల్డర్, కటింగ్ అండ్ సేవింగ్ మిషన్ పాస్ అవుట్ అయిన బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటు మీకు మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కూడా ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ చేసుకోండి. వీడియో కింద మీకు ఫర్దర్ డీటెయిల్స్ పిన్ చేసి పెడతాను, చెక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.